నమస్తే. ఈరోజు మనతో పాటు గొర్ల యశ్వంతరాజ్ యాదవ్ గారు ఉన్నారు. సో ఈ అఖిల భారత యాదవ మహాసభ యోజన విభాగం అధ్యక్షులు. సో ఈ మీటింగ్కి సంబంధించి దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అనే అతని మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్న నమస్తే. ఈరోజు అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగినది. ఇందులో పలు అంశాలపై మేము చర్చించుకోవడం జరిగింది. అందులో ముఖ్య అంశంగా రాబోవు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో యాదవులకే కేటాయించాలని ఒకటి, తర్వాత రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవులకు యాదవ జనాభా తమాషా ప్రకారము వాటా ఇవ్వడము, అలాగే రాబోవు ఎమ్మెల్సీ పదవులలో కూడా 2026లో వచ్చేటున్నాయి. దాంట్లో కూడా 3 ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని మేము డిమాండ్ చేసుకున్నాము. తీర్మానం కూడా పాస్ చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే బీసీ కుల గణన ఏదైతే జరిగిందో, కేంద్ర ప్రభుత్వం ఏమైతే హామీ ఇచ్చిందో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము ఆ హామీని తీర్చాలని ముఖ్యంగా మేము ఇక్కడ ఆ తీర్మానం రిజల్యూషన్ పాస్ చేసుకున్నాము. అలాగే రీసెంట్గా స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ దేంట్లో కూడా యాదవులకు చాలా అన్యాయం జరుగుతున్నది. సో దీనివల్ల మాకు మా మంత్రి పదవే లేదు, ఏమీ లేదు, ఎమ్మెల్సీ లేరు, ఎవరు లేరు. ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వడము, లేకపోతే రేపు రాబో ఎలక్షన్లో జూబ్లీహిల్స్ ఏదైతే ఎలక్షన్ రాబోతున్నదో దాంట్లో యాదవ్ ఎమ్మెల్యేకి ఇచ్చి తర్వాత వాళ్ళని గెలిపించుకుంటాము. మరియు వాళ్ళకి మీరు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇవ్వాలి. లేకపోతే రాబో కాలంలో నిన్న మొన్న గొర్రెలను తీసుకుపోయినారు మా యాదవులు. రాబో మాకు అనౌన్స్మెంట్ అట్లాంటివి ఏం చేయకుంటే యాదవులకు అన్యాయం చేస్తే కనుక గాంధీ భవన్ మీదనే కాదు, అన్ని జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీద పెండతో పోతాం అని మేము ఖచ్చితంగా ఈ యొక్క డిమాండ్ని మీరు నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం. జై యాదవ్. Bye.